ఈ రోజుల్లో చాలామంది మనిషికి ఆ భగవంతుడు ఇచ్చిన అన్ని అవయవాలు సరిగ్గా ఉండి కూడా చిన్నప్పటి నుండి అమ్మానాన్నల మీద ఆధారపడి పెరిగి పెద్దయ్యాక కూడా అమ్మానాన్నల మీద ఆధారపడి తింటూ దున్నపోతుల్లా అచ్చొచ్చిన ఆంబోతుల్లా ఊరి మీద పడి అందరినీ మోసం చేస్తూ బాధ పెడుతూ మద్యం మాంసం తింటూ జులైలా తిరుగుతున్నారు కొందరు. ఆ కొందరిలాగా కాకుండా ఒక వ్యక్తికి అనుకోకుండా ఒక దుర్ఘటనలో రైలు ప్రమాదంలో తన 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. ఒంగోలుకు చెందిన నారాయణ. తనకు భార్య, 3 ఆడపిల్లలు ఉన్నారు. వారిని పోషించడానికి ఎలాంటి అధైర్యం చెందకుండా తనకు వచ్చిన మేస్త్రి పనిని చెయ్యాలనే దృఢ సంకల్పంతో ప్రతిరోజు కూడా ఏదో ఒక మేస్త్రి పనికి వెళ్తుంటాడు నారాయణ. దమ్మాయిగూడ మున్సిపాలిటీ 4వ వార్డు మాజీ కౌన్సిలర్ మంగళపూర్ వెంకటేష్ తన ఇంటి నిర్మాణం కోసం ఒక మేస్త్రిని పిలిపించాడు. తనతో పాటు ఒక వికలాంగుడు కూడా వచ్చాడు, పని చేస్తున్నాడు. వికలాంగుడు నారాయణను చూసి ఆశ్చర్యపోయాడు. కాళ్ళు చేతులు సరిగ్గా ఉండి కూడా ఎలాంటి పని చేయకుండా అందరినీ మోసం చేస్తూ జులైలా బ్రతుకుతున్నారు జనాలు కొందరు. ఇలాంటి వ్యక్తి ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయమని నారాయణను చూసిన మంగళపూర్ వెంకటేష్ మనసు చెలించి తనను దగ్గరికి తీసుకొని తనతో కొద్దిసేపు మాట్లాడి తన యొక్క విషయాలు తెలుసుకున్నాడు మంగళపూర్ వెంకటేష్. నారాయణ చేస్తున్న పనిని చూసి పరవశించిపోయాడు మంగళపూర్ వెంకటేష్. తనకు ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో తన వంతు ఆర్థిక సహాయాన్ని నారాయణకు అందించాడు మంగళపూర్ వెంకటేష్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నారాయణకు ఎంతో కొంత ఆర్థిక సాయం అందించాలని కోరుచున్నానని మంగళపూర్ వెంకటేష్ తెలిపారు. ట్రైన్ యాక్సిడెంట్లో 2 ఎక్కడ ఉంటావు? ఒంగోలు. ఇక్కడ ఎక్కడ ఉంటావు అని మీ బామర్దేనా? ఇక్కడ ఎక్కడెక్కడ ఫస్ట్ ఉంది ఇక్కడ ఎక్కడ మీరు ఉండేది? 3వ నంబర్ మా ఇందిరానగర్ ఎల్లమ్మ టెంపుల్ పక్కకి. మీ బామర్ది పెళ్ళయిందా? పెళ్ళై 3 ఆడపిల్లలు. పెళ్ళై 3 ఆడపిల్లలు అంట. ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయింది. ట్రైన్ యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోయినాయి. మరి ఈ రోజులలో ఎట్లా ఉందంటే కాలము, కాళ్ళు చేతులు మంచిగా ఉండి ముందుగా లేస్తే ఎవరిస్తాడా, ఎవరు తిరిగిస్తాడా, ఎవరిని ఎట్లా మోసం చేద్దామా అని చెప్పి తిరిగే రోజులలో మరి దేవుడు మరి ఇతనికి 3 పిల్లలు ఉండి 3 పిల్లలతోటి యాక్సిడెంట్ వల్ల, ట్రైన్ యాక్సిడెంట్ వల్ల 3 ఆడపిల్లలు ఉండి ట్రైన్ యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోతే తను బావ దగ్గరకు వచ్చి, ఒంగోలు ఇతన్ని బావ దగ్గరకు వచ్చి మేస్త్రి పని చేస్తూ జీవిస్తున్నాడంటే ఎంత గ్రేటు. ఇతన్ని చూసి లోకం గర్వించాలి. కాళ్ళు చేతులు అన్నీ చక్కగా ఉండేటోడే పనులు చేస్తలేడు. మరి ఈ విధంగా కష్టపడుతూ తన 3 ఆడపిల్లల్ని తన ఫ్యామిలీని పోషించుకుంటూ ఇతరులకి ఆదర్శంగా నిలుస్తున్న తమ్ముడు పేరు నారాయణకి ప్రజలందరూ కూడా హ్యాట్సాప్ చెప్పాలని నేను దమ్మాయిగూడ మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్గా తెలియజేస్తున్నాను. మరి ప్రజలందరూ కూడా గమనించాలి. నా సొంత పనిని చేపించుకుందామంటే మరి ఇలాంటి నారాయణ వచ్చి నా ఇంటికి పనిచేయడం నాకెంతో గర్వించదగ్గ విషయంగా భావిస్తూ మరి నారాయణ మీకు కూడా చల్లగా ఉండాలని, మీరు ప్రజలు కూడా ఆశీర్వదించాలని ఈ విధంగానే పనిచేసుకుంటూ మరి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న నారాయణకి మరొక్కసారి హ్యాండ్సప్ తెలియజేస్తున్నాను. నాకు నా పని కాడ ఈయన్ని చూడగానే నా మనసు చెల్లించిపోయింది. అందువల్ల దయచేసి ప్రజలందరూ గమనించాలి. మరి ఇలాంటి వ్యక్తికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇతను కాళ్ళు లేదని చెప్పి ఎక్కడికి పోయినా కానీ, ఎక్కడ అడుక్కున్నా కానీ ఎవరైనా దాన ధర్మాలు చేస్తారు. కానీ అలాంటి పని చేయకుండా తన కష్టాన్ని నమ్ముకొని, కాళ్ళు లేకపోయినా కాళ్ళు ఉండేటోడే కష్టాన్ని నమ్ముకున్నా అంటాడు. మరి అలాంటి తరుణంలో కాళ్ళు లేకుండా మరి ఈయన ఈ కష్టాన్ని నమ్ముకొని తన 3 ఆడపిల్లల్ని, తన భార్యని పోషించుకుంటున్న నారాయణకి మరొక్కసారి నా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఇతన్ని చూసి
చెలించిపోయి నా సొంతంగా ఇతనికి రూపాయలు తన కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నా. థ్యాంక్ యూ నారాయణ. ఏం భయపడకు, దేవుడు నీకు అండదండగా ఉంటాడు. రైటా? Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.